తమ వ్యవసాయ భూమిలో అటవీ అధికారులు గుంతలు తవ్వుతున్నారని పోడు రైతులు బోసు భూమన్న నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామ శివారులో తమ వ్యవసాయ భూమి రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన భూమి అని ఆ భూమిలో మొక్కలు నాటడం కొరకే జేసీబీ సహాయంతో పంట పొలంలో గుంతలు తీశారని వాపోయారు. ఇదేం అన్యాయమని కుటుంబాలతో సహా ఎంత మొరపెట్టుకున్నప్పటికీ వినలేదని అన్నారు. తమకు పైనుండి అధికారుల ఒత్తిడి ఉందని తెలిపారని అన్నారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన భూమి అని, ఇందులో మొక్కలు నాటామని పై అధికారులు తెలిపారని తెలియజేశారు. గత 40 సంవత్సరాల నుండి వారసత్వంగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, తమ కుటుంబం ఈ భూమిపైన ఆధారపడి జీవిస్తున్నామని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గత మా తాతల తండ్రుల నుంచి చేసుకుంటారు భూములు ఇవి. ఇక్కడ మామిడి చెట్లతో సహా పెద్దగా ఎంత వృక్షాలు మా నాన్న అప్పటి నుంచి పెట్టినాం చెట్లు ఇవి. అప్పటి నుంచి మా నాన్న మా తాతల నుంచి చేసుకుంటారు. ఇదే ఆధారం మాకు. ఈ ఆధారం మీదనే మేము బతుకుతున్నాం. మా నాన్న చనిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు అదే ఆధారంగా మేము ఇప్పుడు మాకు అది తప్ప మాకు ఏం దిక్కు లేదు. మేము ఆ భూమి తప్ప మాకు ఇంకా వేరే లేదు భూమి. ఆ భూమి మీదనే మేము ఆధారపడి ఉన్నాము. మేము అదే మాకు అలా వండితేనే మేము పండించుకొని పంట మేము తినడం తప్ప ఇంకా సాగు తప్ప ఇంకా మాకు ఏం లేదు సార్. మాకు మా ఎడియేటివి మాకు పట్టాలు ఇచ్చారు, హక్కుపత్రాలు ఇచ్చారు. అన్ని ఇచ్చి కూడా మాకు మొత్తం భూములు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం ఆగమాగం చేస్తారు. మామిడి చెట్టు పెట్టుకున్నా మా సార్ మామిడి చెట్ల ఖాతాలు కాస్తున్నాయి. మొత్తం మామిడి చెట్ల కాడికి వీకెత్తున్నారు సార్. దయచేసి ఇకనన్నా ప్రభుత్వం గుర్తించి, ఇకనన్నా పెద్దలు గుర్తించి ఇదన్నా ఆపి మాకు తినడానికి తిండికి ఉండేటట్టు జరగాలన్న పెద్దలు అది చేసి మాకు న్యాయం చేయాలని మేము విన్నవిస్తున్నాం సార్. దయచేసి మాకు సావే గతి, ఇది తప్పిస్తే మాకు సావే గతి సార్. మాకేం లేదు, ఇక సావే గతి తప్ప మాకు ఇంకోటి ఏం లేదు సార్. చూడండి సార్, మొత్తం జేసీబీలు నడుస్తున్నాయి. అటు మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఆగమాగం చేసి అన్యాయం చేస్తున్నారు సార్. మొత్తం మీద మాకు అదే ఆధారమానం. మా పిల్లగాళ్ళతో సహా మేము ఇప్పుడు అదే ఆధారమానం బతుకుతున్నాం.